రాహుల్కి మాత్రం మరొక అమ్మాయితో పెళ్లి జరగాల్సిందే. అలా అయితే రాహుల్ పెళ్లి కన్నా ముందు అభి కూడా న్యాయం జరగాల్సిందే. అమ్మా నానా, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? అది కాదు రాహుల్, ఇప్పుడు నానా, అభి అభి అని అభిని ఎందుకంత వెనకేసుకొస్తున్నారు? చూడండి, అభి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినా తన ఇంటి కోడలుగా ఉండగలుగుతుందేమో కానీ నాకు భార్యగా మాత్రం కాదు. నిజానికి అభికి ఇంట్లోనే కాదు, నా మనసులో కూడా స్థానం లేదు. అభి మీదున్న అభిమానం ఎప్పుడో చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన అభిమానం మళ్ళీ చిగురిస్తుందని, అభి మీద ప్రేమ పుడుతుందని మీరు కలలు కానటం ఆపేయండి. రాహుల్, రాహుల్ బాబు, నా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. నేను మీకు ఎలాంటి కీడు చేయదలుచుకోలేదు. అనవసరమైన అపోహలతో, అర్థం లేని అపార్థాలతో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను ఒక తప్పుడు మనిషిగా మీరు ఊహించుకుంటున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు రాహుల్ బాబు, ఎలాంటి తప్పు చేయలేదు. నీకక్కర్లేంది నీ జీవితంలో నుండి వెళ్ళిపోయింది. నీకవసరమైన మరో మనిషిని నీ జీవితంలోకి ఆహ్వానించాలి కదా. ఇక అభి రాహుల్ ఎప్పటికీ ఏకమవడం జరగదు. అభి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినా తన ఇంటి కోడలుగా ఉండగలుగుతుందేమో కానీ నాకు భార్యగా మాత్రం కాదు. నిజానికి అభికి ఇంట్లోనే కాదు, నా మనసులో కూడా స్థానం లేదు. నందనా, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదా ఆంటీ, ఏమైనా పనుందా? పనులున్నా నీ చేత చేయిస్తానా? అసలే నీ కొంట్లో బాలేదు, కావలసినంత రెస్ట్ తీసుకోవాలి కదా. ఇదిగో ముందు మజ్జిగ తాగు. ఏమో ఆలోచిస్తున్నావమ్మా నందన, తాగు. తాగు.
రాహుల్ బాబుకి నాకు ముడివేసిన దేవత మీరు. నాకొక గొప్ప జీవితాన్ని అందించడానికి మార్గం వేసిన మార్గదర్శి మీరు. అలాంటిది ఇప్పుడు మీరే నన్ను అసహ్యించుకుంటున్నారు. ఒక మంచి జీవితాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాన్ని వెనక్కి లాగేసుకున్నారు. నందనా, ఏంటి అలా చూస్తున్నావేంటమ్మా? ఏమైనా చెప్పాలా? ఒక విషయం అడగాలాంటి. ఏంటో అడుగు. అభి విషయంలో రాహుల్ గారే తొందరపడ్డారని మీకు అనిపించలేదా? రాహుల్ తొందరపడ్డాడని నీకనిపిస్తోందా? మీ అందరి అభిమానం సంపాదించుకున్న అమ్మాయి, మీ అందరితో చాలా అణువుగా నడుచుకున్న అమ్మాయి హఠాత్తుగా తప్పు చేసిందంటే ఎలా నమ్ముతున్నారు? అభి గురించి నీకు తెలీదమ్మా. నా కొడుకు మీద 2 సార్లు హత్యా ప్రయత్నం చేయించింది. ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా పక్కనే ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఒక విషయం చెప్పనా ఆంటీ? ఒక కత్తిని కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, ఒక మనిషి ప్రాణం తీయడానికి ఉపయోగించవచ్చు. అది మనం కత్తిని చూసే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మనం ఉపయోగించే తీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మీరంతా అభిని ఒక తప్పుడు కోణంలో అర్థం చేసుకున్నారేమోనని నాకనిపిస్తోంది. సరే నందన, నువ్వు చెప్పిన ఉదాహరణనే తీసుకుందాం. ఆత్మరక్షణ కోసం మన దగ్గర పెట్టుకున్న కత్తి మనం ఆదమరుపుగా ఉన్నప్పుడు మన కడుపులోని గుచ్చుకుంటే? అభి కూడా అలాంటిదే. అభిమానంగా చేరదీశాం, కానీ మాకే ఒక అపాయంలా మారిందమ్మా. ఒక్కొక్కసారి మనం చూసేవన్నీ నిజాలు కాదు, మనం వినేవన్నీ వాస్తవాలు కాదు. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కళ్ళతో చూసినా చెవులతో విన్నా సరిపోతుంది. మనసుతో ఆలోచించాలి, మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనసుతో అర్థం చేసుకున్నాను కాబట్టి అభికి ఒక మంచి జీవితం ఇవ్వాలనుకున్నాను. కానీ అభి ఏం చేసింది? మా అందరికీ వెన్నుపోటు పొడవాలని చూసింది. కొన్ని సందర్భాల్లో తప్పులు ఒప్పులుగా కనిపిస్తాయి, ఒప్పులు తప్పుగా కనిపిస్తాయి. అవును, ఒకప్పుడు అభిన్ నేను అంచనా వేసిన విధానం ఒప్పనిపించింది, కానీ తప్పు అని ఇప్పుడు తెలుస్తోంది. అది కాదా ఆంటీ? చూడు నందన, అభి వల్ల గాయం కలిగింది మాకు, నొప్పి అనుభవిస్తుంది మేము. ఆ బాధ ఏ స్థాయిలో ఉంటుందో మాకే అర్థమవుతుంది.